కుటుంబ సభ్యులందరికీ కూడాను పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉగాది సందర్భంగా అందరూ కూడాను పూజా పునస్కారాలు ముగించుకొని పచ్చడి బొప్పట్లు ఆరగించి విరామంగా ప్రశాంతంగా ఈ పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని భక్తి శ్రద్ధగా ఆలకిస్తారన్న విశ్వాసంతో ఆ అమ్మవారు నాకు కుటుంబ సభ్యుల యొక్క పంచాంగ శ్రవణం చేసే అవకాశం ఇచ్చినందులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మన కుటుంబ సభ్యుల యొక్క జాతకాలు పంచాంగం ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఆ అమ్మ శక్తి నాలో ఆహ్వానింపజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. కుటుంబ సభ్యుల్లో మొదటి సోదరి అయినటువంటి గీతాలక్ష్మి, కిషోర్ మరియు వారి సంతానమైనటువంటి సరీన్, ధర్మపత్ని ప్రవీణ సంతానం వియానా మరియు కూతురు భానుప్రియ, అల్లుడైనటువంటి రాఘవేంద్రుల వారి సంతానం ఈశాన్వి మరియు రియాన్షి ఆయురారోగ్యాలతో సత్సంకల్పంతో ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తూ మరి గీతక్కయ్య గారి షష్ఠి పూర్తి మహోత్సవాన్ని బావ కిషోర్ జరిపించాలని కోరుతూ గతంలో షష్ఠి పూర్తి మహోత్సవము, వివాహ షష్ఠి పూర్తి మహోత్సవము అద్భుతంగా జరిపించినందున ఈరోజు మీరు ఆయుర ఆరోగ్యంతో ఉన్నారన్నటువంటి విషయాన్ని గ్రహించి మరి అక్కయ్య గీతాలక్ష్మి జన్మ నక్షత్రాన్ని బట్టి షష్ఠి పూర్తి మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత అమ్మవారు సంకల్పిస్తుందనే ఏర్పాట్లు త్వరగా నిర్వర్తించాల్సినటువంటి సందర్భం, ఈ అద్భుతాన్ని చూసే అవకాశం అందరికీ గోచరిస్తుంది. మరి ఎంత ఇస్తే అంత వస్తుందన్నటువంటి సత్యాన్ని గ్రహించి వెంటనే మరి బావగారైనటువంటి కిషోర్ కుమార్ శక్తి కొలది షష్ఠి పూర్తి మహోత్సవాన్ని గీతాలక్ష్మి ఇది నిర్వర్తించాల్సిందిగా మనవి చేస్తూ శ్రీరామ రామ రామేపి మనోరమేరం మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానమే. ఓం శ్రీ మాత్రే నమః. ఇక రెండవ అక్కయ్య అయినటువంటి లలితక్క కుటుంబ సభ్యులైనటువంటి అర్చన అలియాస్ సౌజన్య, అభిలాష్, తేజస్విని అలియాస్ డింపుల్, అల్లుడైనటువంటి నిఖిలేష్, వారి ఏకైక పుత్రుడైనటువంటి సరస్వతి పుత్రుడు ఉజ్వల్ అందరూను సఖ్యతను కలిగి ఉండాలని ఆశిస్తూ ఈ పరాభవనామ సంవత్సరమున చేపట్టిన ప్రతి కార్యం కూడా దిగ్విజయంగా జరగాలని సంకల్పిస్తూ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని అందజేస్తూ అమ్మవారి కృపాకటాక్షము అందరి కుటుంబ సభ్యులపైన ఉండాలని కోరుకుంటూ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామిని సిద్ధిర్భవతు మే సదా. మరి నాలుగవ చెల్లి అయినటువంటి భవిత మరియు వారి సంతానమైనటువంటి ఈశ్వర్ ప్రసాద్ తేజ దంపతుల సఖ్యతను కలిగి ఉండి సంయమనంతో ఉండాలని ఆశిస్తూ వారి పుత్రుడైనటువంటి ఈశ్వర్ ప్రసాదుల వివాహ మహోత్సవమును ఏర్పాట్లు త్వరగా జరిపించినట్లయితే భవితకు కొంత సౌకర్యవంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడిపే సూచనలు గోచరిస్తున్నాయి. మరి భవిత తన సెన్స్ ఆఫ్ హ్యూమర్తో కుటుంబ సభ్యులను కవ్వింపజేసేటువంటి సన్నివేశాలు, కడుపుబ్బ నవ్వించినటువంటి సందర్భాలు మరపురానివని తెలియజేస్తూ లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధిభాం బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబీం సరసాం వందే ముకుంద ప్రియాం. మరి ఐదవ చెల్లి అయినటువంటి కృష్ణవేణి, బాలరాజుల మరియు వారి సంతానమైనటువంటి సారిక, అల్లుడు వినోద్, మనవడు చార్విక్, విదేశాల్లో ఉన్నటువంటి సందేశిత, నిహారిక, సరస్వతి కటాక్షము చేత ఇంతింతై వటుదింతై అన్నట్టుగా ధన కనక వస్తు వాహనాలతో వారి ఆయురారోగ్యంతో ఆనందంగా మరి స్వదేశ గమనం చేసేటువంటి గడియ సూచనలు గోచరిస్తున్నాయి. మరి కౌశిక్ని బట్టి ఎన్నో ఆశీస్సులు,
కుటుంబ సభ్యుల పైన ఉండాలని, ఎల్లవేళలా ఆ అమ్మవారి ఆశీస్సులు కలిగి ఉండాలని, శతమానం భవతి శతాయుష్య పురుషేషేంద్రియ ఆయుష్యవేంద్రియ ప్రతిశిష్టతి. ఇక 6వ చెల్లి అయినటువంటి మహేశ్వరి అనబడే పుష్పాంజలి తన పుత్ర సంతానమైనటువంటి మీరన్ తరుణ్ జీవితం అంటే మరి సుఖ దుఃఖాల సంగమం అని, ఉగాది పచ్చడిలాగానే షడ్రుచుల సమ్మేళనమని, పుట్టినవారు గిట్టక తప్పదని అన్న సత్యాన్ని ఎరిగి జీవితం అనే కాలగమనంలో ముందుకు ధైర్యంగా సాగాలని, శాంతిని, సామరస్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్థిక పురోగతిని అమ్మవారు మీకు కటాక్షింపజేయాలని ఆశీర్వదిస్తూ, మరి మీరన్ కళ్యాణ మహోత్సవాన్ని దసరా దీపావళిలోగా నిర్వర్తించినట్లయితే అంతా శుభమే జరుగుతుందని ఆ దుర్గా మల్లేశ్వర స్వామి కృపా కటాక్షాలు మీపై మరియు ఉండాలని, మనందరిపైన ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఉన్నాయని తెలుపుతూ, కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనేవా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యస్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇక 7వ చెల్లైనటువంటి తులసి ధర్మపతి అయినటువంటి ప్రవీణ్, వారి సంతానమైనటువంటి ఆదిత్య, కిరణ్, అనన్య, ప్రతీక్ ఈ పరాభవ నామ సంవత్సరమున ప్రవీణ్ ఆచితూచి మాట్లాడాలని, ఎందుకు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఆ సందర్భానికి సూచితంగా ఉంటుంది, తను మాట్లాడినది సరి అయినదేనా అని ఆచితూచి మాట్లాడినప్పుడే తనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. లేదా అలా మాట్లాడలేని పరిస్థితి ఉన్నట్లయితే మౌనంగా ఉండడం అత్యుత్తమం. యాసిడ్ టంగుతో బడబడా మాట్లాడితే ఉద్యోగానికి, బంధువులకు మరియు కుటుంబ సభ్యులకు పరాభవ నామ సంవత్సరంలో పరాభవం జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. మరి ప్రవీణ్ పచ్చడి, త్రాగునీరు, మంచినీరు తప్ప మరే ద్రవాలను స్వీకరించకూడదని ఈ సందర్భంగా నొక్కి ఒక్కానించి చెప్పడం జరిగింది. శివమాల, అయ్యప్పమాల, దుర్గామాల ధరించి అనుదినం అనుక్షణం దైవ సన్నిధిలో మౌనంగా ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుందని తెలియజేస్తూ, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నట్టుగా మౌనం చేత అభివృద్ధిని సాధించవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి చివరి వాడైనటువంటి తమ్ముడన్నయ్య రవికాంత్, ధర్మపత్ని స్వాతి మరియు వారి సంతానమైనటువంటి శార్దుల్ అలియాస్ సోనల్. రవికాంత్ తన ఆహార నియమాలని, నిద్ర సమయాన్ని సరి అయిన విధంగా అమలు పరిస్తే, జీవన శైలిని కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ్ముడు రవికాంత్కు చక్కని సామర్థ్యం ఉన్నప్పటికీ తన రిమోట్ తన చేతిలోనూ ఉన్నట్లయితే అద్భుతాలు సాధించవచ్చు అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యు ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ యువర్ ఓన్ ఒపీనియన్, యు ఆర్ నాట్ ది ప్రోడక్ట్ ఆఫ్ సంబడీస్ ఒపీనియన్ అనే విషయాన్ని గ్రహించి సమయానికి భోజనం, శారీర వ్యాయామం, సూర్యరశ్మి, సూర్యోపాసన, సరి అయిన నిద్ర సకాలంలో కలిగి ఉన్నట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాడివైతావు. మాటల్లో ధైర్యం, అకుంఠిత దీక్ష, ప్రేమ, అనురాగాలు కలిగి ఉండి మన ఫ్యామిలీ సభ్యులకు అండగా నిలుస్తావని ఒక ఆశతో ఆ కనకదుర్గ కటాక్షం మన అందరి కుటుంబ సభ్యులపైన ఎల్లవేళలా ఉంటాయని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.